ఆయన్ని ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎప్పుడైతే కదలకన్నా సరే అని వందన తన రూమ్‌కెళ్ళింది. సీత తన రూమ్‌కెళ్తూ గార్డెన్‌లో ఉన్న రామ్ వైపు చూసింది. అతనితో మాట్లాడదామని వచ్చిన పూజ కామ్‌గా రామ్ పక్కన కూర్చుంది. రామ్ ఏదో ఆలోచిస్తూ ఎవరో తనని చూస్తున్నట్టు అనిపించడంతో తన రూమ్ వైపు చూశాడు. తననే చూస్తున్న సీతను చూసి ఆమె కళ్ళల్లోకి చూశాడు. సీత కళ్ళల్లో కోపం చూసిన రామ్ చూపు తిప్పుకోలేక ఆమె చూపుకి బందీ అయ్యి అలానే చూస్తూ ఉండిపోయాడు. సీత కోపంగా రామ్ వైపు, పూజ వైపు చూసి ఏమిటండింది? రామ్, రామ్ అంటూ పూజ రామ్ భుజాన్ని కలిపేసరికి ఈ లోకంలోకి వచ్చిన రామ్, "ఆ! చెప్పు పూజ. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి." "ఏంటి పూజ?" సీత ఇప్పుడే వాళ్ళ బావతో ఫోన్ మాట్లాడింది. "ఏంటి?" నమ్మలేక అడిగాడు రామ్. "అవును రామ్. నా కళ్ళారా నేను చూసా. తను వాళ్ళ బావని చాలా సిన్సియర్‌గా లవ్ చేస్తుంది. అంతేకాదు." "ఏమైంది పూజ? చెప్పడం మానేసావు?" "చెప్పినా నువ్వు నమ్ముతావో లేదో అని." అంటే రామ్ సీతకి నేనంటే ఎందుకిష్టం లేదో నాకు తెలీదు. తన్వి నేను ఎలా క్లోజ్‌గా ఉండేవాళ్ళం? నువ్వే చెప్పు. ఇప్పుడు తన్వి కోసం ఎందుకు? నేను తన్వి ఎప్పుడైనా గొడవ పడ్డామా? మా నాన్న తన్విని ఎంత బాగా చూసుకునేవారు. నిజం చెప్పాలంటే నాకంటే ఎక్కువగా తన్విని కన్న కూతురులా చూసుకునేవారు. అవునా కాదా అంటూ ఏడుస్తూ రామ్‌ని అడిగింది. పూజ ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు? ఏమైందనా? నేను మా నాన్న కలిసి తన్విని చంపామని వాళ్ళ ఆది బావతో చెప్తుంది. వాట్? అవును రామ్. సీతకి తెలివి నిజంగానే మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నా. వాళ్ళ బావని నుంచి తప్పించాలని నీ నుంచి ఎంత తెలివిగా ఆలోచిస్తుంది. నేనెప్పుడు ఎవరి మీద కోపం తెచ్చుకోను రామ్. ఎందుకంటే నేను ఎలాంటిదాన్నో ఏంటో నీకు బాగా తెలుసు. కానీ ఎటువంటి తప్పు చేయని మా నాన్నని ఇలా దోషిని ఎందుకు చేస్తున్నారో నాకర్థం కావటం లేదు. నన్ను కొట్టినా, తిట్టినా పడతాను. అంతేకానీ మధ్యలో మా నాన్న ఏం చేశాడు రామ్? నువ్వే చెప్పు. నేను, అన్నయ్య, మా ఫ్యామిలీ ఎలాంటిదో నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా! అసలు తన్విని చంపాల్సిన అవసరం మాకేంటి? పూజ మాటలకి రామ్ అలానే షాక్‌గా చూశాడు. అతనికి ఏమని మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. పూజ చెప్పిన మాటలు నమ్మాలా? లేదంటే సీత అబద్ధమాడుతుందని నమ్మాలా? శౌర్య అన్నయ్య నీకు మధ్యన ఉన్న స్థానం విడిపోకూడదని, స్నేహం విడిపోకూడదని ఈ విషయం నీకు చెప్పాను రామ్. ఈ మాత్రం ఈ విషయం అన్నయ్యకి తెలిసిందంటే వాడు ఎంత బాధపడతాడు. వాడు మా దగ్గర కంటే ఎక్కువగా నీతోనే టైమ్ స్పెండ్ చేస్తాడు. అలాంటిది నువ్వు కట్టుకున్న భార్య మిమ్మల్ని ఇలా లేనిపోని మాటలతో బాధపెడుతుందని తెలిస్తే అన్నయ్య మనసు ఏం కావాలి? నా మాటలు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఏం పర్లేదు కానీ సీత, ఇలా లేనిపోని నిందలు మా మీద వేసిందంటే మాత్రం ఈసారి నీకు కూడా చెప్పను. అన్నయ్యతోనే చెప్తాను. పూజ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళగానే రామ్ మైండ్ అంతా బరువుగా అయిపోయింది. నన్ను సీత తనతో గొడవపడి మాటలు తలుచుకుంది. అసలెందుకు ఇది ఎప్పుడు లేనిది పూజని ప్రసాద్ మామయ్యని టార్గెట్ చేసింది. అసలు శౌర్య ఫ్యామిలీ కోసం దీనికి ఏం తెలుసు? నిజంగా ఇది ఆదితో మాట్లాడిందా అనుకోని కోపంగా పైకి లేచి వందన రూమ్‌కెళ్ళాడు. రామ్ కోసమే ఆలోచిస్తున్న వందన సడెన్‌గా రామ్ వచ్చేసరికి, "ఏంటి రామ్ ఇలా వచ్చావు? అమ్మా ఒకసారి మీ ఫోన్ ఇస్తారా?" రామ్ ఎందుకు ఫోన్ అడుగుతున్నాడో గ్రహించిన వందన రామ్ చేతికి ఫోన్ ఇచ్చింది. కాల్ లిస్ట్‌లో ఆది నంబర్ లేకపోవడం చూసి, సీత ఎవరికైనా ఫోన్ చేసిందా? చేసింది రామ్. ఎవరికి? నవ్యకి. తన క్లోజ్ ఫ్రెండ్ అంట కదా! ఎగ్జామ్ కోసం ఫోన్ చేసింది. అవునా? అనుమానంగా అడిగాడు రామ్. అవును. తను మాట్లాడుతున్నప్పుడు నేను పక్కనే ఉన్నా. తను వాళ్ళ బావతో మాట్లాడిందా? లేదు రామ్. తను వాళ్ళ మామయ్య మీద బెంగ పెట్టుకుంది. ఆయన కోసమే నన్ను ఫోన్ అడిగింది. వాళ్ళ బావతో అయితే మాట్లాడలేదు కానీ, ఎందుకలా అడుగుతున్నావు? నీ భార్య మీద నీకు అనుమానమా? అనుమానం కాదు. జస్ట్ క్లారిఫికేషన్ కోసం వచ్చాను. రామ్ నీ భార్య. కొన్ని రోజుల పాటు నీతో ఉంది కదా! తనెలాంటిదో, తన మనస్తత్వం ఏంటో నీకు తెలీదా? వందన మాటలకి రామ్ ఏం మాట్లాడలేదు. మీ భార్యాభర్తల విషయంలో నేను జోక్యం చేసుకోకూడదు కానీ, ఒకటి చెప్పాలనుకుంటున్నా. సీత ఒక ఆడపిల్ల రామ్. తనకు మనసు అనేది ఉంటుంది. తన బాధను పంచుకునే స్నేహితుడు అవ్వాలి కానీ, తన మనసును బాధపెట్టే శత్రువు మాత్రం అవ్వకూడదు. దేశం కాని దేశం
తనకి లోక జ్ఞానం కూడా సరిగా తెలీదు. చిన్నపిల్ల మనస్తత్వం. నువ్వే తన్ని అర్థం చేసుకో రామ్. తన కోసం తనని మనిషిగా కనీసమైనా చూడు. ఒకరు ఏదైనా చెప్పినప్పుడు అది ఎంతవరకు నిజమో, అబద్ధమో తెలుసుకొని మనం మాట్లాడాలి. తొందరపడి నోరు జారితే చాలా కష్టం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో రామ్. నువ్వు ముందు సీత మధ్యలోనే వచ్చింది. మధ్యలోనే పోతుందన్న ఆలోచన తీసేయ్ రామ్. తను ఉన్నన్ని రోజులు తనని ఒక భార్యగా కాదు, ఒక స్నేహితురాలిగా చూడు. అప్పుడు సీత ఏంటో నీకు బాగా అర్థమవుతుంది. ఎవరో చెప్పిన మాటలు విని జీవితాల్ని మనం పాడు చేసుకుంటే అందరి ముందు నవ్వుల పాలయ్యేది మనమే కాదు, మన జీవితం కూడా. ఏదో చెప్పాలనిపించింది, చెప్పేశాను. సీత ఇంకా భోజనం చేయలేదు. ఇద్దరి మధ్యన జరిగిన గొడవ మర్చిపోయి ముందు భోజనం చేయండని వందన అనగానే, సరే అమ్మా అని రామ్ వందనని చూశాడు. ఎందుకో రామ్ మొహం చూడగానే వందన ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక రూమ్‌కెళ్ళింది. ఇదంతా చూసిన పూజ అసలెవరీవిడ? ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటుంది. సీతకి కాదు, ఈవిడ గారికి ఇవ్వాలి ట్రీట్‌మెంట్ అనుకుని కోపంగా తన రూమ్‌కెళ్ళి వెంటనే ప్రసాద్‌కి ఫోన్ చేసింది. హలో నాన్న, ఏమైంది? అంటే ఏం చెప్పను. నేననుకున్నదొకటి, జరుగుతుందొకటి. ఏమైందిరా? అంత కోపంగా ఉన్నావంటాడు. ఆదిగాడు అసలేమనుకుంటున్నాడు? వాడేం చేశాడు? ఏం చేశాడా? తమ్మిని చంపింది నువ్వు, నేను అని ఆ సీతకి చెప్పాడు. ఏంటి? షాక్‌గా అడిగాడు ప్రసాద్. అవును నాన్న. వాడు సీతకి నిజం చెప్పాడా? అవును నాన్న. సీతకి నిజం చెప్తే వాడి బ్రతికి ఎలా ఉంటుండేది? వాడు మర్చిపోయాడా? నేను అదే అనుకుంటున్నా నాన్న. ఎందుకైనా మంచిది. ఒకసారి వాడి ఫోన్‌కి వాడు కాలేజీ అమ్మాయిలతో చేసిన రొమాన్స్ వీడియో పెట్టు. అప్పుడు కానీ మన జోలికి రాడు. ఆది విషయం పెద్ద పని కాదు. వాడి సంగతి నేను చూసుకుంటా. ముందు చెప్పు. రామ్ నీ మాట వింటున్నాడా? వింటున్నాడు కానీ ఏం లాభం? వాడి మైండ్‌ని పొల్యూట్ చేయడానికి ఒక దరిద్రం దాపురించింది. ఎవరు? ఎవరో వందన అంట. ఈవిడ ఫోటో మీకు పంపిస్తాను. ముందు మీ స్టైల్‌లో ఆవిడ దారికి జలకివ్వండి చాలు. ఈవినింగ్ సీతను కూడా సేవ్ చేసింది ఈ మహాతల్లి. ప్రసాద్ ఆలోచిస్తూ, బేబీ నువ్వేం టెన్షన్ పడకు. ఎవరికి ఎలా జలకివ్వాలో నాకు బాగా తెలుసు. అందరూ కూల్‌గా ఉండు. ప్లాన్ ఫ్లాప్ అయిందని వర్రీ అవ్వకు. బాగా చేసిన పనికి రామ్‌తో ఏదో సెంటిమెంట్ డైలాగ్ చెప్పి మేనేజ్ చేశాను కానీ, ముందు వాడి సంగతి చూడు నాన్న అంటూ పూజ ఫోన్ కట్ చేసింది. కోపంతో రగిలిపోయింది. రూమ్‌కొచ్చిన రామ్ బయట లాన్‌లో కూర్చొని ఉన్న సీతను చూశాడు. ఆకాశంలో చూస్తూ ఏదో ఆలోచిస్తుంది. ఆమె అతను ఏం మాట్లాడలేదు. కాళ్ళు నొప్పిగా అనిపించడంతో బెడ్ మీద కూర్చొని తల పట్టుకున్నాడు. వందన మాటలు, పూజ మాటలు గుర్తు చేసుకొని రామ్ బయటికి సీత దగ్గరకొచ్చాడు. అతను వచ్చాడని ఆమెకు తెలుసు కానీ, అతను అన్న మాటలకి కనీసం అతని వైపు చూడడం కూడా ఆమెకి ఏ ఇష్టం లేదు. మీ ఫ్యామిలీకి వాళ్ళకి ఫోన్ చేశావా? అతని వాయిస్‌లో ఎటువంటి కోపం కానీ, చిరాకు కానీ, ద్వేషం కానీ లేదు. చేశాను. భయం లేకుండా ధైర్యంగా చెప్పింది సీత. నీకు ఫోన్ మాట్లాడాలనిపిస్తే నా ఫోన్ తీసుకోవాల్సింది. బయట వాళ్ళది ఎందుకు తీసుకున్నావు? వందన గారు నాకెప్పుడు దగ్గర మనిషిలా అనిపిస్తారంటూ కోపంగా బయట లేచి లోపలికెళ్తుంటే, నీకు చాలా సార్లు చెప్పాను కదే! మాట్లాడుతున్నప్పుడు ఎళ్ళిపోయినా మౌనంగా ఉన్నా కోపమొస్తుందని. వందన మాటలు గుర్తు చేసుకొని సీత వెనక్కి తిరిగి, చెప్పండి రాంగారు. ఏం మాట్లాడాలిప్పుడు? నువ్వు చేస్తున్న పనుల కోసం. నాకు తెలిసి మీరిప్పుడు ఏం మాట్లాడతారంటే, పూజని, వాళ్ళ నాన్నని నేను టార్గెట్ చేశానని, ఇంకా సౌరికి మీకు మధ్యన ఉన్న బాండింగ్ విడిపోయేలా చేస్తున్నానని, ఇదే కదా పూజ చెప్పింది. మీరేం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటేనే అర్థమైంది. నేను చెప్పిన మాటలే తను మీకు చెప్పింది అని. కరెక్టా? సీత, నాకన్నీ తెలుసు రాంగారు. కానీ మిమ్మల్ని మాత్రం కొట్టాలన్నంత కోపమొస్తుంది. కడుపు నిండా నీళ్ళతో సీత అలా అనగానే రామ్ అలానే చూశాడు. ఎందుకు మీరందరి మాటలు విని మోసపోతున్నారు? మాట్లాడండి అంటే కోపంగా ముందుకొచ్చి రామ్ షర్ట్ కాలర్ పట్టుకొని, మీరు గదిలో నాతో గొడవపడి నన్ను కొట్టారు చూడు. అప్పుడు నాకు నొప్పిగా అనిపించలేదు. కోపంలో నోటికొచ్చిన మాటలన్నీ అని నన్ను అవమానించారు చూడు. అప్పుడు కూడా నాకు బాధ అనిపించలేదు. కానీ ఆ పూజ మాటలు విని నేనెలాంటిదాన్నో తెలిసి కూడా ఫోన్ కోసం అడిగారు చూడండి. అక్కడే నాకిక్కడ ఎంత నొప్పిగా ఉందంటే అని తన చేతిని గుండెల మీద పెట్టుకొని, నా మనసులో మా బావ ఉన్నారని మీకు ముందు నుంచే తెలుసు కదా! నిజంగా మీరనుకున్నట్టు
నేను అలాంటిదాన్నయితే మీరు ఆఫీస్‌కెళ్ళినప్పుడు అయినా మా బావ ఇంటికి రప్పించుకొని చొరవగా ఉండేదాన్ని కదా! కానీ ఎందుకలా లేను. ఎప్పటికైనా మా బావ తప్పు చేయడన్న నమ్మకంతో మీతో నేను కలిసుంటున్నా. మీరే చెప్పండి. మా బావకి నాకు మధ్యలో ఉన్న ప్రేమ అనే బంధాన్ని పక్కన పెడితే, తనకి నేను లవర్ కంటే ముందు వరదల్ని. మా మధ్య ప్రేమ కంటే ముందు స్నేహం కూడా ఉంది. ఆ చొరవతో కూడా నా కష్ట సుఖాలు మా బావతో పంచుకోకూడదా? మౌనంగా ఉంటాడు రామ్. మీరే చెప్పండి. మీ అమ్మ, నాన్న కనీసం మిమ్మల్ని పట్టించుకోరు కానీ, మీరెందుకు వాళ్ళని వదులుకోవటం లేదు? ఈ మధ్యన ఉన్న అనుబంధం కారణంతోనే కదా! వాళ్ళని మీరు ఎంతో బాగా చూసుకుంటున్నారు. మీకు న్యాయం, నాకు న్యాయం. ఇదేనా మీరిచ్చే తీర్పు? మౌనంగా ఉంటాడు రామ్. ఎందుకీ మాట్లాడడు. మాట్లాడండి అంటూ అతని షర్ట్ కాలర్ గుంజేస్తూ ఆమె కోపంగా చూసేసరికి, లేదు. నువ్వు మాట్లాడిన వాటిల్లో ఎటువంటి తప్పు లేదు. న్యాయమే మాట్లాడావంటూ ఫేస్ పక్కకు తిప్పుకున్నాడు. నేను మాట్లాడింది న్యాయమైతే మీరు నా కళ్ళల్లో చూసి చెప్పండి. సీత, నువ్వేం తప్పుగా మాట్లాడలేదు అని సీత అరుస్తుంటే రామ్ ఒక్కసారిగా సీతని తన గుండెలకి హత్తుకున్నాడు. ఏడుస్తూనే అతని గుండెల మీద కొడుతూ చిన్నగా అరుస్తున్న ఆమె ముఖం చూసి ఒక చేత్తో ఆమె వెన్ను నిమురుతూ మరో చేత్తో ఆమె ముఖాన్ని పైకెత్తి చెప్పుల మీద కన్నీళ్లు తుడిచాడు రామ్. ఇంకా ఉంది.